ఉన్నపో ప్రపంచ ఫోటోగ్రాఫర్స్ డే సందర్భంగా మన ఒసూరు కృష్ణగిరి డిస్ట్రిక్ట్లో ఉండే ఫోటోగ్రాఫర్స్ అందరూ ఒసూరు మీరామహల్లో కలుసుకున్నారు. ఈ పండుగకి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ కార్యాలయం నుంచి పెద్దలు, తర్వాత ఐఏఎస్ అధికారులు, తర్వాత మన మీరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెద్దలందరూ కలుసుకున్నారు. అదేవిధంగా మన వరల్డ్ ఫోటోగ్రాఫర్ డే సందర్భంగా ఫోటోగ్రాఫర్తో పాటు మన ఒసూరు, తర్వాత డైలీకోట, పూలగిరి, అంచెట్టి, యాపల్పల్లి, బెంగళూరు, మాలూరు, కోలారు ఈ ప్రాంతంలో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామర్లు, ఫేస్బుక్, యూట్యూబర్లంతా కలుసుకొని ఈ పండుగని అద్భుతంగా రిప్రజెంట్ చేస్తున్నారు. ఈ పండుగకి మన పెద్దలు పిలిచిన ప్రకారంగా మన ఒసూరు కన్నడిగా ఆయన కూడా ఫోటోగ్రాఫరే, ఆయన కూడా ఒసూరు కన్నడిగా ఈ ఫోటోగ్రాఫర్ మూలంగా పెద్దవాళ్ళైనారు. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మా ఒసూరు గడ్డలో మా ప్రాంతంలోనే ఒక ఇన్స్టాగ్రామర్గా తయారైంది ఈ భరత్ కింద ఈ ఫోటో ఒక్కొక్కరే ముందుకు వచ్చి భరత్ వచ్చా, ఆయన దండలు వచ్చి, సిఎస్టీ చేతన్ వచ్చి జై జనసేవ చెప్పేసి కొద్ది ఇంట్లో కట్టించారు, కొద్ది ఇంట్లో ప్రైవేట్ ఆయనే సొంతంగా కట్టిస్తున్నారు. భరత్ కూడా ఫస్ట్ ఒక ఇల్లు కట్టించి 2 ఇంట్లో చిబ్బలపురం కట్టిస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము కూడా వీళ్ళంతా చూసి మేము కూడా ఒక పాత ఆల్రెస్ట్ ఇంటికి దిగిండాము. అదే కాకుండా ఒసూరు బావ, ఒసూరు అల్లుడు, తర్వాత మన అగ్గంపల్లి సిన్నోడు, అగ్గంపల్లి అంగాళ్ళు, సజ్జాపురం సొసైన్ ఒకరు వచ్చినారు, ఒసూరు బిడ్డ వచ్చినారు, అగర్బాటు అమ్మాయి వచ్చింది, చిన్సెట్టి ఎక్కడమ్మా మా డైరీ పట్టిన చిన్సెట్టి వెళ్ళి, తర్వాత సిఎస్టీ చేతను, కళ్యాణం, మీ ఒసూరోడు అందరూ బాగా నలభై అందరూ కలుసుకుంటారు. చాలా సంతోషం. ఇట్లే రావాలా ఈ కార్యక్రమాలు ఎక్కడ మన ప్రాంతంలో ఏం కార్యక్రమం అయినా కూడా వాళ్ళ కష్టపడి సుమారేంటిగా ఎందుకో దాన ధర్మాలు చేస్తున్నారు. సార్ చెప్పినట్ల దాన ధర్మం చేస్తాము, ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తాము, ఎందుకో దాతలకు ముందు తీసుకుంటామని వాళ్ళు చెప్పిన మాటిని మేమంతా కృషి అయ్యి సంతోషపడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని ఇందులో వచ్చిన్నారు. ఇందులో వచ్చిన దానికి ఈ కార్యక్రమం చేసిన మీకు, మమ్మల్ని ఇప్పుడు ఫోటో తీస్తున్న మీ ఫోటోగ్రాఫర్లకి అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. పరమేష్ కూడా ఫోటోగ్రాఫర్ కెమెరామెన్ ఉండేదాన్ని కానీ మేమందరూ తెలుస్తూ ఉండేది. మాకు అయితే కెమెరామెన్ ఉంటేనో లేకుంటేనో మన ఆరిపోయిన దండాలన్నా వాళ్ళే కెమెరామెన్ అట్లా మీరు అందరికీ వీలు ఇస్తా ఉంటే ఒకరు మిమ్మల్ని అన్నా ఉంటే ఇస్తారు, లేదంటే వాయిదా తీసుకుంటారు. ఏమన్నా మీరు సూపర్, నాకే గట్లా పెట్టుకొని తీసుకుంటాం. అయితే మీరు అట్లా కెమెరామెన్ అంటే ఊరికే మర్చిపోతే 2 చుట్టూ కెమెరామెన్ తెలుసుకుంటా. కెమెరామెన్ లేకుంటే మురళికి, అదేవిధంగా మా అల్సట్టి సర్వేష్కి, ఈయన మా స్కూల్ స్టూడెంట్, మా స్కూల్లో చదువుకున్నారు, మా ఊరు బిడ్డ, మా ఎత్తుసన్ బిడ్డ, ఒక ఫోటోగ్రాఫర్గా ఇప్పుడు వరల్డ్ ఫోటోగ్రాఫర్ డే సందర్భంగా ఈ మన ఒసూరు మీరామహల్లో కలుసుకుంటూ ఉన్నాము. ఇది చాలా సంతోషము. మా ఊరిలో కూడా ఒక మంచి గుర్తింపు వచ్చింది. ఈ గుర్తింపు ప్రతి ఫోటోగ్రాఫర్కి ఇప్పుడు వరల్డ్ ప్రపంచ ఫోటోగ్రాఫర్ డే సందర్భంగా అన్ని ఫోటోగ్రాఫర్స్ కూడా ఇట్లాంటి పండుగలు చేసుకొని చిన్న వాళ్ళు పెద్దోళ్ళని కాకుండా అందరూ ఒకే సమానత్వంగా ఒక అవార్డు ఇచ్చి వాళ్ళు గౌరవిస్తూ ఉంటే ఈ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్, మన కృష్ణగిరి వెస్ట్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ పెద్దలందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరి ఆదరణతో ఇప్పుడు మన చిన్నోళ్ళు కూడా మీ ముందు నిలబడుతూ ఉన్నారు. మీ యొక్క సేవ ఎప్పటికీ గణనీయంగా ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాను. మా మురళి మా ప్రాంతంలో జానపద కళారూపాలని వీడియో చేసేకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా జానపద కళలంతా రికార్డ్ చేస్తే అయిపోదు. తెలుగు నేరం అనే ప్రపంచంలో అందరూ చూసే అట్లా అద్భుతమైన జానపద కళారూపాలని చిత్రీకరణ చేసి మురళి గారు అట్లాంటి ఆయన దండాలతో కలుసుకున్నారు. సార్ మీ పేరు అగ్గంపల్లి కుమారాన్ని కూడా మన ఫోటోగ్రాఫర్గా ఉంటారు. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళంతా స్కూల్ చిన్నోళ్ళకి పాస్ ఫోటోలతో ఎత్తి ఇప్పుడు పెళ్లి ప్రోగ్రాంలు కానీ, దేవస్థాన ప్రోగ్రాంలు కానీ, ఏమో కలెక్టర్ వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంపీ వస్తారంటే ముందుగా ఫోటోగ్రాఫర్ పిల్లప్ప
కొన్నూరులో ఫోటోగ్రాఫర్ ఏడప్ప అంటూ ఉన్నారు. అంతవరకు ఎదిగేదానికి కారణము ఫోటోగ్రాఫర్ అసోసియేషన్. మీ అసోసియేషన్ పెద్దలందరికీ మన హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈ పొద్దు ఈ ఒసూరు మీరా మహల్లో కలుసుకుంటే ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి మా దండాలు తెలియజేసుకుంటాను. ఆయిపోయిన దండాలు తరఫున మీ అందరికీ మన హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. சின்ன விஷயங்களையும் உங்களை எடுத்து நம்ம இன்ஸ்டாவில் போட்டு சின்ன விஷயத்தையும் பெருசாக ரொம்ப ரொம்ப நன்றி. அடுத்த வருஷம் வந்து இன்வெஸ்டர் ஒத்துழைப்பு பண்ணி அன்புடன் உணவு தயாராக இருக்கு. உணவு கீழே டைனிங் அனைவரும் வந்து சப்போர்ட் பண்ணி எல்லாத்தையும் ஃபாலோ பண்ணி இவ்வளோ சோசியல் மீடியா வளர்த்ததுக்கு காரணமே அவங்க தான். ஓகேங்களா? ஸோ அதனால இன்னும் ఒసూరు పెద్దలకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఇప్పుడు ఒసూరులో త్రిమూర్తుల కొండలైన బ్రహ్మకొండకు వచ్చిన్నాము. బ్రహ్మకొండ నేచురల్గా చూసేదానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఒసూరుని ఇంకా రాయగోట రోడ్ పోయే దగ్గర ఆర్బిఎల్ గవర్నమెంట్ హై స్కూల్ పక్కనే వస్తుంది. ఒసూరు బ్రహ్మకొండకు పోయే దావా. దయచేసి ఒకసారి అందరూ ఒసూరు కొండపైన రాండా. ఇప్పుడు వానుకుండే దానికి చాలా బాగుంది, చూసేదానికి పచ్చగా చాలా బాగుంది. ఈ కొండపైనకి వచ్చిన మీటక మా అందరికీ ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన చెప్పండి బాబు గారు, మీరేం చేస్తామని. అందరూ ఇక్కడ ఎవరెవరు వస్తూ ఉన్నారో వాళ్ళకందరికీ నేను ఏమంటే ఇక్కడ కాకలకి, గువ్వులకి, కోతులకే కానీ ఒక్కొక్క చెట్టు పూడాలా. ఏమేమి చెట్లు అంటే తినే చెట్ల తర పూడాలని ఇచ్చేస్తూ ఉంటాము. నేను వచ్చేసి మామిడి చెట్టు వేస్తూ ఉంటాను. మనకి ఇంకోటి ఏమంటే దేవస్థానానికి వచ్చే వాళ్ళు ఈ వాటర్ క్యాన్లు కవర్లు అంతా ఎత్తుకొచ్చి పారేస్తారు కదా, అది ఎత్తుకోపోయి మీరే ఒక దగ్గర ఏడని వేసిరండి, వాళ్ళు అగ్గేలో పెట్టేస్తారు. అవును, నిజమేదా. ప్లాస్టిక్ అయినా ప్లాస్టిక్ పేపర్ అయినా అవాయిడ్ చేయండి. మీకు ఫ్రీ టైం కంటే ఒక టైం వచ్చి విజిట్ చేయండి మా బ్రహ్మకొండని. ఈ బ్రహ్మకొండ చాలా బాగుంది చూసేదానికి. ఈ కొండపైనకి ప్లాస్టిక్ పేపర్లు ఎత్తుకొస్తే కూడా మీరే ఒక డస్ట్బిన్లో వేసుకోండి. ఇంకో విషయం ఏమంటే ఈ సతి వచ్చే వారం లోప మేమంతా సరి ఓ చెట్టు తీసుకువచ్చి సేపు చెట్టు, మామిడి చెట్టు, నేరల చెట్టు, నిమ్మ చెట్టు, టెంకాయ చెట్టు, అట్లా మీ ఇష్టమైన చెట్టు దినానికి ఒక చెట్టు కొండపైన పూడ్చమంటే చాలా బాగుంటుంది. ఏమన్నా కళ్యాణ్? ఇక్కడ నేను వచ్చి చూసి ఇక్కడ ఎవరు బీర్ బాటిల్ అయినారో, సిగరెట్లు అయినా ఇవంతా ఏంటికి దేశానికి వచ్చి భక్తే ముక్కొని పోతా ఉండాలి అంతే. ఇంకోసారి వచ్చినప్పుడు చెట్లు నేనే కలిసి అంటే ఇస్తాను, మీకు దానం చేస్తాను. మీరు నా నంబర్కి మెసేజ్ చేస్తే తప్పకుండా కళ్యాణాన్ని కూడా మన చెట్లు తీస్తూ ఉండరు, ధారాళంగా పూడుస్తాము. మీరేమంటారా ఈ మాటకి? అవాయిడ్ ప్లాస్టిక్, సేవ్ నేచర్, అంతే. అంత మాత్రమే నేను అనేదానికి చెప్పుకుంటాను ప్రజలకి. ఎలాంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలా. ప్రకృతిది, ప్రకృతిని నాశనం చేసే అట్లా ప్లాస్టిక్ మనకు వద్దు, అంతే నాకు చెప్తా ఉండేది నేను. సరేనా, సంతోషము. మరీకుండా వచ్చే వారం అందరూ ఓ సెట్ తీసుకోవచ్చి మేము పూడుస్తాము. అదే తర యాపొద్దు బ్రహ్మకొండ చెట్లు తెచ్చి పూడ్చేదానికి వస్తాము. ఆ పొద్దు ఫాలోవర్స్ అయిన మీ అందరికీ ఈ మనస్ఫూర్తిగా మేము చెప్తాము. మా జొత్తుకి మీరు సెట్లు ఎత్తుకొని రాండా. అందరూ చేరి ఈ మగవాళ్ళనే పూడుస్తాము. మంచి ఆప్షన్. ఈ ఆప్షన్ లో మీరంతా కూడా నేను హాయ్ ఫ్రెండ్స్ దండాలు. నేను హాయ్ ఫ్రెండ్స్ టీకాల్ కళ్యాణ్. నేను హాయ్ ఫ్రెండ్స్ నమస్కారము, మీ ఒసూరోడు. జై ఆంజనేయ, మీ డెనీకోట మురళి. హాయ్ ఫ్రెండ్స్, మీ అక్కన్పల్లి అందగాళ్ళు. తప్పకుండా మేమందరూ కలిసి చెట్లు పూడ్చే కార్యక్రమం పెట్టుకున్నాము బ్రహ్మకొండ పైన. మీకు చెప్తాము, యాపొద్దు వస్తాము, వీడియో చేస్తాము. మరికుండా మా వీడియోలు మా ఇన్స్టాగ్రామర్లంతా ఫాలో చేసుకుండా. అదేవిధంగా ఈ పొద్దు ఒక అద్భుతమైన స్క్రిప్ట్తో మీ ముందుకు వస్తూ ఉంటాము. మరికుండా మా అందరి యూట్యూబ్ ఛానల్లో ఫాలో చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్ దండాలు యూట్యూబ్ ఛానల్, టీకాల్ కళ్యాణ్ యూట్యూబ్ ఛానల్, మీ ఒసూరోడు యూట్యూబ్ ఛానల్, అక్కన్పల్లి అందగాళ్ళు యూట్యూబ్ ఛానల్, మీ డెనీకోట మురళి యూట్యూబ్ ఛానల్. మరికుండా ఫాలో చేసుకొని ఈ స్క్రిప్ట్ మీరు యూట్యూబ్లో చూడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. జై తెలుగు తల్లి, జై భారత్ మాత. జై భారత్ మాత. இன்னைக்கு இங்க இன்வைட் பண்ணது ரொம்ப குஷியா இருக்கு. எங்கேயும் ஒரு ஆள் இந்த மாதிரி சன்மானம் பண்ணது ரொம்ப குஷியா இருக்கு. அடுத்தபடி நம்ம என்ன சொல்றோம்னா இந்த அடுத்தபடி என்ன சொல்றோம்னா ஒருத்தர் ஒன்று முடியாது. நீங்க எல்லாம் சேர்ந்து பக்கத்தாக்கல உள்ளாங்க. நீங்க உள்ள பக்கத்துலயும் அப்பவே ஆசைப்படுறாங்க. சாப்பாடு, ருசி வாங்கி கொடுக்குறது, ஃபுட்டு, அப்புறம் காசு கலெக்ட் பண்றது எல்லாம் ரொம்ப பிடிச்சிச்சு. இதே மாதிரி ஒருத்தர்
இருக்கும்போது ஏதாச்சும் ஒரு பண்ணணும் எல்லாரும் பண்ணிட்டு எல்லாருக்கும் நன்றி. தேங்க்யூ ஸோ மச்.